ఈరోజు గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున జూడాలైతే నిరసన కార్యక్రమం చేపట్టారు. కారణం ఏంటంటే వాళ్ళకి రావాల్సిన హక్కులు హరిస్తున్నారనే ఉద్దేశంతో, అదేవిధంగా స్టైఫండ్ విషయంలో కావచ్చు, కొత్త భవనాల నిర్మాణాల విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి వాళ్ళ డిమాండ్స్ ఈరోజు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. భారీ ఎత్తున ఇక్కడ గాంధీలోని, అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో కూడా, అన్ని మెడికల్ కాలేజీలో కూడా వీళ్ళు మొత్తం నిరసన కార్యక్రమం చేపట్టారు. సో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది. ఎందుకంటే రోగులు చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలా సార్లు జరిగింది. ఈసారి ఏం చేయబోతున్నారు అనేది ఆరు మాటలు తెలుసుకుందాం. సార్ ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే పేషెంట్లు గాంధీ హాస్పిటల్ అంటే, ఉస్మానియా కానీ ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలామంది పేషెంట్లు ఉంటారు, రకరకాల సమస్యలతో వస్తుంటారు. ఇప్పుడు మీరు సమ్మె చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? అసలు మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం మీరు ఏం కోరుకుంటున్నారు? ముందుగా నేను గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాని తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా విన్నపం ఏంటంటే, ఆల్రెడీ మేము గత 6 నెలల నుండి కూడా మా యొక్క డిమాండ్స్ని మేము చెప్పడం జరిగింది. మా డిమాండ్స్ని వాళ్ళు కూడా సహకరిస్తామని మాట ఇచ్చారు. కానీ అది జీవో రూపంలో కానీ పనులు కానీ జరగట్లేదు. సో ముందుగా మేము అనుకున్నది ఏంటంటే రెగ్యులర్ స్టైఫండ్. సో మాకు దాని మీద జీవో ఉండాలి, గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి. దాని తర్వాత మాకు అది రెగ్యులర్గా మంత్లీ ప్రతి నెల వేతనం పడేలా చూడాలి. మూడో విషయం ఏంటి అని అంటే, ఉస్మానియా మెడికల్ బిల్డింగ్ గురించి, హాస్పిటల్ బిల్డింగ్ గురించి మేము గత ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడు మళ్ళగా కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కానీ మేము డిమాండ్ చేయడం జరిగింది. సో అది ఇంకా కార్యాచరణ చేయట్లేదు వాళ్ళు. సో మా డిమాండ్ ఏంటంటే, స్టోన్ ఫౌండేషన్ ప్లేస్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మళ్ళీ ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్, ఇప్పుడే కాదండి ఎప్పటి నుండో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ అవుట్ పోస్ట్గా పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఉండి అటు పేషెంట్స్కి ఉపయోగపడుతుంది, ఇటు మాకు ఉపయోగపడుతుంది. సో ఎమర్జెన్సీలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది చెప్పలేకున్నాము. ఇప్పుడు వస్తున్న రోజులు అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతున్నాయి అవి. సో ఎక్కడైతే మనకి మెడికల్ లీగల్ కేసెస్ వస్తాయో, మరి పేషెంట్స్ వాళ్ళు కూడా మన పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే దాకా కంటే ఇక్కడే మెడికల్ కాలేజ్లోనే పొందుపరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అది మళ్ళీ హాస్టల్స్ కూడా ఏవి బాగాలేవు. యూజీస్ కానివ్వండి, ఇంటర్న్స్ కానివ్వండి, పీజీస్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ పీజీస్ కానివ్వండి, ఏ ఒక్కరికి కూడా హాస్టల్స్ అంత బాగాలేవు, ఎక్కువ కూడా లేవు. ఆ సౌకర్యం కల్పించాలని మేము ఒక డిమాండ్ పెట్టాము. దాని తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్ లో రోడ్స్ బాగాలేవు, దాని గురించి ఒకటి. యూజీస్ కి వాళ్ళకి ట్రావెలింగ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ నుండే వాళ్ళు వేరే ప్లేసెస్ కి వెళ్ళాలి ఉంటుంది. దానికి బస్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పాము మేము, అది ఒక డిమాండ్ పెట్టాము మేము. తర్వాత వేరే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఒక 15% వరకు వీళ్ళకి వీళ్ళని రిజర్వేషన్ కల్పించారు, అది అక్కడ తీసేశారు. అది మా తెలంగాణలో కూడా ఓన్లీ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే ఉండేటట్టుగా మేము అదొక డిమాండ్ పెట్టాము. సో ఈ అన్ని డిమాండ్స్ ని కూడా మాకు ఫుల్ఫిల్ చేస్తేనే మేము ఐక్యతగా స్ట్రైక్ ని విరమించగలుగుతాము. ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకుంటే మేము ఇంకా ఇలానే స్ట్రైక్స్ ముందుకు వెళ్తాము. మీరు అడిగిన ప్రశ్నలో ఏదైతే పేషెంట్స్ కి ఇబ్బంది అంటున్నారో, ఇబ్బంది మేమేం కలగజేయట్లేదండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద డాక్టర్స్ అందరూ కూడా మనకి సేవలో ఉన్నారు. హాఫ్ ఆఫ్ ద 50% ఆఫ్ ద డాక్టర్స్ మాత్రమే స్ట్రైక్ లో ఉన్నాము. ఇంకా మేము గత 4 రోజుల నుంచి కూడా పేషెన్స్ గా, పొలైట్ గా గవర్నమెంట్ కి విన్నవించుకుంటూనే మేము ప్రొటెస్ట్ చేశాము. సో ఈ రోజు మేము స్ట్రైక్ కి దిగాము. సో ముందు గవర్నమెంట్ చేతిలో ఉంది, మా చేతిలో కాదు. మా డిమాండ్స్ వెంటనే నెరవేరిస్తే మేము కూడా స్ట్రైక్ ని విరమించుకునేటట్టుగా ఉన్నాము. కాబట్టి గవర్నమెంట్ మా యొక్క ఈ హక్కులని, మా డిమాండ్స్ ని త్వరగా తీరుస్తుందని ఆశిస్తున్నాం. మేము గతంలో కూడా చాలా సార్లు ఇదే మీకంటే ముందు ఉన్న సీనియర్లు కూడా చేశారు. సో సమస్యల పరిష్కారం దిశగా అసలు ఏమన్నా జరిగినాయి? ఎందుకంటే గతంలో ఇక్కడ ఏమన్నా ఫెసిలిటీస్ అలాంటివి ఏమన్నా కలిగించారా? ఇప్పుడు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి? చూడండి, గత ప్రభుత్వము డిలే స్టైఫండ్ లో చేసింది, ఉస్మానియా బిల్డింగ్ కడతామని డిలే చేశారు. ఓకే, సో ఇవన్నీ జరిగినాయి. మేము అప్పుడు స్ట్రైక్స్ కి వెళ్తున్నాము అని చెప్పాము. గత సంవత్సరానికి కూడా స్ట్రైక్ నోటీస్ ఇవ్వగానే ఏదో ఇంకా వీళ్ళకి జీతం ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇవ్వడము అలా జరిగింది. కానీ అది జరగట్లేదు. సో ప్లేస్ కన్ఫర్మేషన్ ఫర్ ఉస్మానియా హాస్పిటల్ ఇస్ మస్ట్. ఓకే, రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్ ఇస్ మస్ట్. సో ప్రతి నెల మళ్ళీ అది వచ్చేటట్టుగా కూడా ఉండాలి. సో ఇవి సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా అప్పుడు జరగలేదు. కాబట్టి మేము ఎన్నిసార్లు స్ట్రైక్ నోట్స్ ఇచ్చినా మేము విరమించుకున్నాం, మేము బ్యాక్ తీసుకున్నాం, గవర్నమెంట్ సపోర్ట్ చేసాం మేము. ఓకే, ఒకసారి కాదు, పాత గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కూడా. ఇప్పుడు 6 నెలలు అయినా కూడా కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. గత ఈ నెలలో 10వ తారీఖు మీకు స్టైఫండ్ పడితే అన్నారు, మాకు ఇప్పటి వరకు కూడా పర్లేదు, మాట తప్పారు. ఇప్పుడు కూడా ఇంకా పర్లేదు. 1, 2
సో ఏదైతే కార్యాచరణ చూపిస్తామన్నారో జీవో ఇస్తామన్నారో అది ఇంకా మాకు ఆర్డర్ ఇవ్వలేదు. సో ఇవన్నీ జరగాలని మేము కోరుకుంటున్నాము. సో ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఉన్న సమస్యలకు ఇప్పటికే ఏమైనా మెరుగుగా అనిపించింది? ఎందుకంటే గతంలో సమస్యలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే కేవలం ప్రభుత్వం మిమ్మల్ని చర్చలకు పిలిచి ఏదో నామకే వాస్తేగా మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తుంది, కానీ మీ డిమాండ్స్ ఏమో తీరే అవకాశం ఉందంట. అవునండి, చర్చలు జరిపిన ప్రతిసారి ఏం జరుగుతుంది అంటే మాకు లిఖిత పూర్వకంగా ఏది అందడం లేదు. ఓన్లీ నోటి మాట ద్వారానే, నోటి హామీలే. మేము ఇలా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం, స్టైఫండ్స్ రావడం. మాకు ఇప్పుడు స్టైఫండ్స్ ఇష్యూ కాదు, ఇప్పుడు ద స్టైఫండ్స్ ఇష్యూ అనేది రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. మేము ఎవ్రీ మంత్ 4 నెలలకు 3 నెలలకు ఎందుకు స్ట్రైక్ వెళ్ళాలి? మాకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? మేము మా డ్యూటీస్ మా చదువు కొనసాగించాలి, కానీ స్ట్రైక్ నోటీస్ ఇస్తేనే జీతాలు ఇవ్వడం ఏంటి? అసలు ఇంతకుముందు చర్చలు జరపడం జరిగింది నెల కిందటి వరకు మంత్రి గారితో. మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, లిఖిత పూర్వకంగా ఇవ్వలేదు, నోటి మాట హామీ జరిగింది. దాని ఉద్దేశంలో పెట్టుకొని మేము లాస్ట్ మంత్ స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేశాము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, మేము ఎలక్షన్ తర్వాత వీల్ వర్క్ ఆన్ దిస్, మేము ఆన్ పేపర్ చూపిస్తామన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి 20 రోజులు గడుస్తుంది. 20 రోజుల్లో మాత్రం ఇలాంటి పురోగతి లేదు. ఆన్ పేపర్ మాత్రం ఎలాంటి ఒక్క డిమాండ్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా జరగలేదు. సో మరి ఇప్పుడు ప్రధానంగా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమస్యలు మీకు తీరాలంటే ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి రాతపూర్వకంగా రావాలి. సో ఏమనుకుంటున్నారు? ఒకటి కాదండి, అన్ని రావాలి, అన్ని డిమాండ్స్ ఉండాలి మాకు. ఒకటి దాని మీద మేము వర్కప్ చేయట్లేదు, ఈ స్ట్రైక్ దిగలేదు. ఆ ఒక్క డిమాండ్ ఉంటే మేము ఇంకొక 10 సార్లు అయినా కానీ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళం. గత 6 నెలలుగా చేసాము. ఒక్క డిమాండ్ కాదు ఇది, ఇంకా మేము చెప్పని డిమాండ్లు కూడా ఉన్నాయి మాకు. ఓకే, సో ఇప్పుడు ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో అవి మాత్రమే మేము ప్రతి మెడికల్ కాలేజ్ నుండి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు తీసుకొని మేము ఇక్కడ ఈ స్ట్రైక్ కి ఇన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా ఇవన్నీ కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు అయిపోయే పనులే. ఓకే, సెక్యూరిటీ అయిపోతుంది, రోడ్స్ అయిపోతుంది, బస్సెస్ అయిపోతుంది. ఇవి హామీ అంటే మాట హామీ కాదు, మాకు అక్కడ వర్క్ కావాలి. ఓకే, ఆ వర్క్ అవుతే వి విల్ బి హ్యాపీ అండ్ గవర్నమెంట్ విల్ గెట్ పాజిటివ్ రెస్పాన్స్. ఓకే, ఇంతవరకు జరిగిన మేము ఏదైతే మా గవర్నమెంట్ మెడికోస్ తరఫు నుండి జరిగిన సంభాషణ ఏదైతే సానుకూలంగా జరిగినాయి, కానీ కంప్లీట్ గా కార్యరూపం దాల్చట్లేదు. సో అది మాకు కావాలి. ప్రతిదీ కూడా మాకు మేము ఏదో డిమాండ్ చెప్పామో ప్రతిదీ నెరవేరాలి. అర్థం చేసుకోండి, ఎందుకంటే మేము మళ్ళీ రాలేము, ఈ స్ట్రైక్స్ మేము చెయ్యము. మేము కూడా గవర్నమెంట్ చెప్తున్నాం, మాకు స్టడీ ఇంపార్టెంట్, మాకు వర్క్ ఇంపార్టెంట్, మాకు నేర్చుకోవడం ఇంపార్టెంట్, పేషెంట్ కేర్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో ఈ డిమాండ్స్ ఎంత త్వరగా ఫుల్ఫిల్ చేస్తే మేమంతా రెడీగా స్ట్రైక్ చేస్తాం. మేడం మీరు అంటే గతంలో చాలా మంది చేశారు, ఇదే ధర్నాలు చేశారు. సో గవర్నమెంట్ నుంచి అంటే ఎటువంటి అంటే రాతపూర్వకంగా రాకపోతే ఏంటి మీ డిమాండ్స్ ఉధృతం చేసే అవకాశం ఉందంటారా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ లేకపోతే ఇప్పటికైతే ఓపీడీస్, ఎలక్టివ్ ఓటీస్ మాత్రం, ఎలక్టివ్ అంటే ఎమర్జెన్సీ కానివి, జస్ట్ డేట్ ఇచ్చినవి అలాంటివి పోస్ట్ పోన్ చేస్తున్నారు. హోల్డ్ చేసాము ఓపీసీ, ఎలక్టివ్ ఓటీస్. ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఒక వారం రోజులు ఇలానే ఉందనుకోండి, ఎమర్జెన్సీస్ ఓటీస్ కూడా బైకౌట్ చేసే అవకాశం. ఇలాంటి గ్రాస్ నెగ్లిజెన్స్ అండి గవర్నమెంట్ నుంచి. యాజ్ పర్ పబ్లిక్ సర్వెంట్స్ గ్రాస్ నెగ్లిజెన్స్. పబ్లిక్ సర్వెంట్ మేము ఇచ్చే సర్వీస్ ఎవరికి? పేషెంట్స్కే కదా. పేషెంట్స్ పట్ల గ్రాస్ నెగ్లిజెన్స్, డాక్టర్స్ పట్ల నెగ్లిజెన్స్, పేషెంట్స్ పట్ల నెగ్లిజెన్స్, పేషెంట్స్ హెల్త్ పట్ల నెగ్లిజెన్స్, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పట్ల నెగ్లిజెన్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? ఒక మోడల్ అన్నారు, తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఏమన్నారు? ఒక రోల్ మోడల్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని చేస్తామన్నారు. అయిందా ఇప్పటి వరకు? మేము క్వశ్చన్ చేయడం కదా, యాజ్ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయాలి. అంటే హాస్పిటల్ ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి అలానే ఉంది, ఏం మారలేదు. ఫెసిలిటీస్ కూడా అలానే ఉన్నాయి, ఏం మారింది హాస్పిటల్లో? మారితే మేము ఎందుకు ఇక్కడ ముందుకొస్తాం? పేషెంట్స్ ఎందుకు ఇంకా గొడవలు అవుతున్నాయి? గాంధీకి వచ్చి వెళ్ళిపోయిన పేషెంట్స్ ని అడగండి. డాక్టర్స్ బాగానే చూస్తారు కానీ పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారు? ఆ నర్సు టైంకి రావాలి, మందులు ఇవ్వాలి. డాక్టర్స్ చూస్తారు, మెడిసిన్ రాస్తారు, రౌండ్స్ వేస్తారు, వెళ్ళిపోతారు. మిగతా టైం అంతా ఎవరు ఉంటారు? నర్సు పిలుస్తే రావాలి, ఇంజక్షన్లు ఇవ్వాలి, ఏమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ కి చెప్పాలి. అవన్నీ ఎవరు చేయాలి? ఏమన్నా ఇన్వెస్టిగేషన్ కంటే స్ట్రెచర్ మీద తీసుకెళ్లాలి. 2 వార్డులు కలిపి ఒక స్ట్రెచర్ ఉంటది. ఒక వార్డులో 20 మంది పేషెంట్లు ఉంటారు. ఒక ఇన్వెస్టిగేషన్ కావాలంటే దానికి నెంబరే ఇచ్చాలి, నెక్స్ట్ డే వెళ్ళాలి. వెళ్ళే లోపల స్ట్రెచర్ ఉండదు, స్ట్రెచర్ దొరికితే టైం అయిపోతుంది. అంటే ఎక్కడ లాక్యూనా ఉంది? ఇంత లాక్యూనా పెట్టుకుని డాక్టర్స్ డిమాండ్స్ కాదు, పేషెంట్స్ డిమాండ్స్ కూడా ఫాలో అవుతున్నాం. అంటే ఒక్కొక్క దగ్గర లాక్యూనా, డాక్టర్స్ విషయంలో లాక్యూనా ఉంది, మాకు ఇచ్చే ఫెసిలిటీస్ దగ్గర, పేషెంట్స్ కి ఇచ్చే ఫెసిలిటీస్ దగ్గర, ప్రతి ఒక్కటి. ఈవెన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్, ఒక స్ట్రెచర్, ఒక వీల్ చైర్, ఒక ఇన్ఫ్యూజన్ పంప్స్ అని ఉంటాయి, ఆ పంప్స్ కూడా లేవు. ఐసీయూలో కూడా ఒక చిన్న ఐసీయూ ఒకటి ఉంటుంది, ఎయిమ్స్ లో 3rd floor లో ఒక ఐసీయూ ఉంటుంది. ఐసీయూలో కూడా ఒక 53 బెడ్స్ కి ఒక 5-6 పంప్స్ పనిచేస్తాయి. ఇక్కడ చిన్న ఐసీయూలో ఒక పంప్ పనిచేస్తుంది, అది కూడా రిపేర్కి వెళ్తుంది. ఎవ్రీ వారం రిపేర్కి వెళ్తుంది. అంటే చేద్దాము, చూద్దాము,
ఒక మెరుగుపరుద్దామనే ఉద్దేశం అయితే లేదు. కంప్లీట్ నెగ్లిజెన్స్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే నెగ్లిజెన్స్. ఇటు గవర్నమెంట్ తలుచుకుంటే ఇవన్నీ చేయడానికి ఎంతసేపు పడుతుంది? పట్టదు, చేయట్లేదంటే ఇదే పట్టించుకోని తత్వం. వాళ్ళు చేశారు కాబట్టి మా అంత అవుతుంది. అన్ని రోజులు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము వచ్చాం, ఇప్పుడు అవుతుందా? ఎందుకు అవ్వదు? సెక్రటేరియట్ 1 year లో కట్టారు, 900 crores పెట్టి కట్టారు. ఒక హాస్పిటల్ ఒక 400-500 crores పెట్టి అవ్వదా? అంటే పేషెంట్స్ హెల్త్ పట్ల నెగ్లిజెన్స్, డాక్టర్స్ హెల్త్ పట్ల నెగ్లిజెన్స్, మాకు ఇచ్చే వేతనాలు కూడా మాకు ఇవ్వకుండా ఆపడం అదొక నెగ్లిజెన్స్. ఎమ్మెల్యే ఎంపీస్ కి జీతాలు వస్తున్నాయి కదా, బడ్జెట్ లేకపోతే వాళ్ళకి ఎందుకు మరి? వాళ్ళు దాపొచ్చు కదా ఫస్ట్. వాళ్ళకి ఫ్రీ పెట్రోల్, ఫ్రీ కార్, ఫ్రీ అలవెన్సెస్, ఫ్రీ రెసిడెన్స్. డాక్టర్స్ కి బేసిక్ మేము చేసిన దానికి ఇవ్వండి అన్నా కూడా అడుక్కోవాల్సి వస్తుంది. మేము 20-26 years లో ఉండి ఇంటర్న్స్, స్టూడెంట్స్ ఇంటర్న్స్ కి బేసిక్ ఫెసిలిటీస్ లేవు. డ్యూటీస్ చేసేటప్పుడు పడుకోవడానికి సరిగ్గా రూమ్స్ లేవు. రూమ్ ఉంటే దానికి కాట్ ఉండదు, కాట్ ఉంటే ఫ్యాన్ ఉండదు, ఫ్యాన్ ఉంటే వాష్రూమ్ సరిగ్గా ఉండదు. అమ్మాయిలు ఎక్కడ పడుకోవాలి? అక్కడ కుక్కలు ఉంటాయి హాస్టల్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎవరైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఆ డ్యూటీస్ అప్పుడు ఇక్కడే పడుకోవాలి, హాస్టల్కి వెళ్ళొద్దు. వాళ్ళు ఇక్కడ పడుకుందామంటే వాష్రూమ్ ఉండదు. అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఫెసిలిటీస్ లేక మీకు హాస్టల్లో ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ ఫెసిలిటీ? అందుకే ఇక్కడ రోడ్ మీద కూర్చున్నారు. గతంలో కూడా చాలా మంది చేశారు, అయినా నిమ్మకి నీరు ఎత్తినట్టుగా ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అలానే. బికాస్ ఎందుకంటే అది వాళ్ళ హెల్త్ కాదు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ కాదు, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది ఎవరు వచ్చినా గవర్నమెంట్ లానే ఉంటుందని నిరూపిస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంతే, ప్రజల ఆరోగ్యం ఇంతే, చదివే వాళ్ళు చేసే వాళ్ళు ఇంతే ఇంతే అని వదిలేశారు. కానీ పట్టించుకొని చేసే వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. వాళ్ళు తలుచుకుంటే అవుతుంది, గవర్నమెంట్ తలుచుకుంటే ఏ పని నిమిషాల్లో అవుతుంది, ఇట్లా నిమిషాల్లో అవుతుంది. బేసిక్ రైట్స్ మేము అడిగిన, బేసిక్ వాల్యూస్, బేసిక్ రైట్స్, ఒక హ్యూమన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఒక పని చేసే ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి ఒక నీట్ ఎంట్రన్స్ అన్ని హోల్ ఇండియా వైడ్ మొత్తం బేసిక్ డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ ర్యాంక్స్ వచ్చి ఇక్కడ తీసుకునేది ఎందుకండి? డబ్బులు ఉంటాయి, మా పేరెంట్స్ డబ్బులుండి ప్రైవేట్ కాలేజ్ లో చదువుకోలేమా? మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో ఎందుకు తీసుకున్నాము? ఒక సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఇక్కడ సర్వీస్ ఉంటది, ఎక్కువ పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటది, చూస్తాము. పేద ప్రజలకు సేవ చేయాలనే భావజాలంతో వస్తారు, కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకు? ఎంత డబ్బులున్న ర్యాంక్ వచ్చిందంటే బాగా పేరెంట్స్ బాగా ఎడ్యుకేటెడ్ అయ్యే ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొని ఇంత ఫేస్ చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. గవర్నమెంట్ నుంచి వస్తుందంటే పిలుస్తారు, పిలిచి ఏం మాట్లాడతారు? ఆపేయండి అన్న, స్ట్రైక్ చేస్తాం కదా, ఇన్ని రోజుల నుంచి అయింది, ఇప్పుడు ఒక రోజులో అవుతుందా అన్న మాటే తప్ప ఎందుకు అవ్వదు? తలుచుకుంటే ఎందుకు అవ్వదు? మీరు తలుచుకుంటే ఒక మొత్తం స్టేట్ ని రూల్ చేసే మీరు ఒక హాస్పిటల్ తలుచుకుంటే అవ్వదా? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒక సీఎం రాస్తే అవ్వదా? హెల్త్ మినిస్టర్ రాస్తే అవ్వదా? సైన్ చేయమంటే చేస్తాం మేము. ప్రజల నుంచి కూడా కలెక్ట్ చేయండి, డాటా కలెక్ట్ చేయండి, ఎంత మంది వస్తున్నారు, ఎంత ఫ్లో వస్తుంది, ఒక లోడ్ హాస్పిటల్ తట్టుకుంటుంది. అసలు బిల్డింగ్ అయితే కరెక్ట్ లేదు అక్కడ. ఇక్కడ బిల్డింగ్ అని ఉంది గాంధీ, మేము బిల్డింగ్ కోసం ఫైట్ చేయట్లేదు. బిల్డింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అక్కడ బిల్డింగే లేదు, బిల్డింగ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డాక్టర్స్ అయితే మార్చిరి పక్కన హాస్టల్, అది ఇట్లా ఎవరన్నా గుద్దత కూలిపోయేలా ఉంటది. అది ఉస్మానియా, అసలు ఎవ్వరు ఉండరు హాస్టల్. అక్కడ కౌన్సిలింగ్ లో అక్కడ తీసుకున్న వాళ్ళు చాలా మంది గాంధీకి వచ్చారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఆ హాస్టల్ చూసి అంటే ఉండడానికి లేదు, తినడానికి డబ్బులు లేవు, చేయడానికి చేసే పరిస్థితులు లేవు. ఓవర్ క్రౌడింగ్, పేషెంట్స్ కి ఓవర్ క్రౌడింగ్. బెడ్ మీద ఇద్దరు పడుకోమంటారు, ఎట్లా పడుకోవాలి? బీయింగ్ ఏ ఫ్రంట్ లైనర్స్ ఇన్ ద సిస్టమ్, ఒక డాక్టర్ ఫ్రంట్ లైన్ లో ఉండి పేషెంట్స్ ఎవరిని అడుగుతారు? మమ్మల్ని అడుగుతారా? వెళ్ళి హెల్త్ మినిస్టర్ అని అడుగుతారా? డిఎం ని అడుగుతారా? సూపరింటెండెంట్ సార్ అడుగుతారు. సూపరింటెండెంట్ సార్ ఉంటారు, ఆయన అడుగుతారా? మమ్మల్ని అడుగుతారు. ఎవరు ఆన్సర్ చేయాలి? అంటే ఆ మూమెంట్ లో అడిగి గొడవ జరిగి కొట్టేస్తారు. అదంతా అయిపోయినాక ఎవరు రెస్పాన్స్? అంటే ఒక సఫరింగ్ తీసుకొని దాని తర్వాత తప్పైపోయింది, జరుగుతున్నాయి, రోజు గొడవ జరుగుతుంది క్యాజువాలిటీలో. ఆక్సిజన్ ఉండదు వార్డ్స్ లో, షిఫ్ట్ చేయాలంటే పేషెంట్ ని. ఒక గాయమే ఉందంటారు, ఒక గాయం ఎందుకు ఉంటది వార్డ్ లో? ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి? ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలి? ఎంతమంది ఆయమన్లు ఉండాలి? ఐసీయూలో 5 beds కి ఒక సిస్టర్ ఉండాలి. ఎన్ని సిస్టర్లు ఉన్నారు? 17-20 beds కి ఒక సిస్టర్ ఉండాలి. ట్రీట్మెంట్ ఎట్లా అవుతుంది? మా ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ట్రీట్మెంట్ అవుతుంది. ఎవరు నెగ్లిజెన్స్ ఇదంతా? వాళ్ళకి తెలియదా? తెలిసినా కూడా పట్టించుకోలేదంటే మాల్ ఫంక్షన్. ఏదైనా తప్పు జరిగితే కోర్టులో కేసు వేస్తారు. మరి గవర్నమెంట్ లో కోర్టులో కేసు వేయాలా?
వేసేయాలని ఆలోచిస్తున్నాం. అంటే ఇంత నెగ్లిజెన్స్ ని ఒక ప్రజాపాలకులు ఎలక్ట్ చేస్తే వాళ్ళు పట్టించుకోకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఎవరి మీద కేసేయాలి? కేసేయాలంటే హ్యూమన్ రైట్స్ కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇట్లాంటి నెగ్లిజెన్స్, ఇన్ని డెత్స్ అవుతున్నాయి, నెగ్లిజెన్స్ ఉంది, డ్రగ్స్ లేవు, డ్రగ్స్ ఉన్నాయి, ఎన్ని డ్రగ్స్ ఉన్నాయి, బేసిక్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఒక హాస్పిటల్ టెరిషరీ నోడల్ హాస్పిటల్ పనిచేయాలంటే ఎన్ని డ్రగ్స్ ఉండాలి? మొత్తం తెలంగాణలో ఉన్న రెఫరల్స్ అన్ని ఇక్కడికి వస్తున్నప్పుడు ఎన్ని డ్రగ్స్ హాస్పిటల్లో ఉండాలి, ఎన్ని డ్రగ్స్ క్యాజువాలిటీలో ఉండాలి, ఎన్ని డీఫిబ్ మెషిన్స్ ఉండాలి. ఒక వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కేసు వస్తే డీఫిబ్ పనిచేయదు ఇక్కడ. ఆ పేషెంట్ మళ్ళీ ఐసీకి తీసుకెళ్లి ఐసీలో 2 డీఫిబ్ మెషిన్లు ఉన్నాయి, దాంట్లో కూడా పనిచేయదు, అది కూడా పనిచేయదు. ఒకటి ఉంది, మార్చి ఇక్కడ తీసుకెళ్లి బైక్ చేసి మళ్ళీ అది పని చేయక షిఫ్ట్ చేయడమే సగం టైం అయిపోతుంది. అందులో ఏమైంది అనుకో డాక్టర్స్ ఫాల్ట్. నువ్వు షిఫ్ట్ చేయలేదు, నువ్వు చేయలేదు, ఆనంద కూడా మా మీదే. అంటే అన్ని నిందలు భరిస్తూ మాకు సరిగ్గా లేకుండా అంటే మోస్ట్లీ కార్నర్ చేస్తున్నారు డాక్టర్స్ ని. కార్నర్ చేసి నువ్వే విక్టిమ్ బ్లేమ్ చేస్తున్నారు. మేము విక్టిమ్స్, పేషెంట్స్ తో పాటు మేము విక్టిమ్సే. కానీ బ్లేమ్ అయ్యేది మాత్రం మేము. పేరుకు బ్లేమ్ అయ్యేది, ప్రజల్లో బ్లేమ్ అయ్యేది మేమే, గవర్నమెంట్ బ్లేమ్ చేసేది కూడా మమ్మల్ని. అన్ని చేస్తూ స్టిల్ ఇంకా ఎమర్జెన్సీస్ లో డ్యూటీస్ నడుస్తున్నాయి. రేపు ఉంది నాకు డ్యూటీ, నేను రేపు మళ్ళీ స్ట్రైక్ తర్వాత డ్యూటీకి వెళ్ళాల్సింది. 2 to నెక్స్ట్ డే మార్నింగ్ 9 తర్వాత మళ్ళీ వార్డ్కి వెళ్ళాలి. వార్డ్ 9 మళ్ళీ 2 o'clock అయిపోతుంది. మళ్ళీ తర్వాత క్లాస్కి వెళ్ళాలి. మెస్ ఉండదు సరిగ్గా. మెస్ ఇప్పుడు 3కి బంద్ అయిపోతుంది. 3 లోపే. మన క్లాస్ 4:30 వరకు ఉంది కదా, నేను ఎక్కడ తినాలి? ఉన్న ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ కాదు. ఎక్కడి నుంచి కేసీఆర్ గారు సన్న బియ్యం రైస్ పెట్టించారు అందరికి హాస్టల్స్ పెట్టించారు. సన్న బియ్యం ఎప్పుడూ లేదు. సన్న బియ్యం ఇంకా దరిద్రంగా ఉంది, కానీ ఇంకా మేలైతే అవ్వలేదు. ఆల్బమిన్ రావట్లేదు, బేసిక్ ఐసీయూ డ్రగ్స్ రావట్లేదు. ఒక ఐవీఐజీ ఈ మధ్య వస్తున్నాయి. ఆల్బమిన్ ఉంటది లివర్ సిరోసిస్ పేషెంట్స్ కి, అది సెంట్రల్ ఇండెంట్ లేదు అని 1 month నుంచి రావట్లేదు. ఒకడే వస్తుంది నెక్స్ట్ డే రాదు, ఒకడే వస్తుంది నెక్స్ట్ డే రాదు. టెర్లీ ప్రెసన్ ఉంటది, అప్పర్ జిఏ బ్లీడింగ్ కేసులో ఇస్తారు, అది ఈ మధ్య వస్తుంది. ఆల్బమిన్ అయితే రావట్లేదు. హై ప్రోటీన్ డైట్ రాసి మేనేజ్ చేస్తున్నాం పేషెంట్. బేసిక్ డ్రగ్స్ ఇప్పుడు మరి గవర్నమెంట్ నుంచి సానుకూల స్పందన అంటే రాతపూర్వకంగా బ్రదర్ అన్నట్టుగా రాతపూర్వకంగా వచ్చి మీ డిమాండ్స్ ఓకే అంటేనే ఓకే మీరు విరమించుకుంటారు, లేకపోతే ఏంటి మీ ఫైనల్? రాతపూర్వకంగా కాదు, స్టైఫండ్ గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి ఫస్ట్. అది రెగ్యులరైజేషన్ గా ఉండాలి. రెగ్యులరైజేషన్ అంటే స్టైఫండ్ అనేది ఫిక్స్డ్, దీనికి ఇంత బడ్జెట్ అలొకేషన్ చేశారు, ఆ బడ్జెట్ అలొకేషన్ మంత్లీ టైమ్లీ రావాలి. సో అది రెగ్యులరైజేషన్ ఉండాలి. సో దానికి ప్రతి దానికి డాక్యుమెంటెడ్ ఎన్ని క్రోర్స్ పెట్టారు ఒక పబ్లిక్ లో డిస్ప్లే చేయాలి. క్రోర్స్ అలాట్ చేసినామని కాదు, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అట్లా చేస్తేనే ఎవరికైనా ట్రాన్స్పరెన్సీ ఉంటది, అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఉంటది. ఇన్ని క్రోర్స్ చేసాము, ఇక్కడ పని అవ్వలేదు, ఎట్లా అవ్వలేదు? చేసాము అవ్వలేదు అంటారు, ఎట్లా అవ్వలేదు? ఒక అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఖర్చు పెట్టే వాళ్ళకు ఉండాలి. అట్లా అవుతానే మేము సమ్మె విరమిస్తాం, లేకపోతే ఎమర్జెన్సీ కూడా బ్లాక్ అవుతుంది. ఎమర్జెన్సీ కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడికి వైద్యానికి మాత్రం పట్టించుకోవట్లేదు. డాక్టర్లు ఫెసిలిటీ కల్పించే డాక్టర్లు కూడా ఇబ్బందులు పడుకునే ఉంటారు. విక్టిమ్స్ ఇప్పుడు చేస్తున్న ప్రజలు చేయట్లేదు. వాళ్ళు ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళిపోతారు, వాళ్ళు చెప్పలేరు కదా. మేము వాళ్ళ బదులు మేము కూర్చుంటున్నాం ఇక్కడ. విక్టిమ్ బ్లేమ్ ఇది పక్కా విక్టిమ్ బ్లేమ్. వీఆర్ ద విక్టిమ్స్, వీఆర్ సఫరింగ్, మేమే ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇక్కడ అంతే. మీరు కూడా ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ గా ఈ విద్యా వైద్య విషయంలో ఏమనుకుంటున్నారు? అసలు ఈ పేదవాళ్ళకి సకాలంలో అందుతున్నాయి అనుకుంటున్నారు? మామూలుగా ఏ గవర్నమెంట్ అయినా హెల్ప్ చేయడానికి చూస్తుంది, కానీ ఆ హెల్ప్ లో లేట్ అవుతుంది. ఇప్పుడు మాకున్న డిమాండ్స్ లలో ఇవన్నీ రైట్ఫుల్ డిమాండ్స్. అది పేషెంట్ కి ఉపయోగపడుతుంది, ఇటు డాక్టర్లకి కొంత ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ సానుకూలంగా స్పందిస్తారని చూస్తున్నాం మేము. సో గవర్నమెంట్ ని డిమాండ్ చేసేది ఒకటే, మా యొక్క ఏదైతే గవర్నమెంట్ స్పందించాలి. స్పందించట్లేదు అని అంటే వాళ్ళు ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదని అర్థం. ఓకే, పేషెంట్స్ ని కూడా పట్టించుకోవట్లేదు. అది మేము ముందు మీకు చెప్తామండి, ఎందుకనంటే మా యొక్క ఐడియాస్ ని మేము అన్ని రివీల్ చేయదలుచుకోలేదు. ఏం చేయబోతున్నాం ఏంటనేది మేము అన్ని ప్లాన్ గానే ఉన్నాము. గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తుందని చెప్పి చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మేము అడిగేది ఉత్తమ కోరికలు అయితే కాదు. సో మేము మినిమం రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాము. పేషెంట్లకు కానీ అదేవిధంగా మాకు కూడా సరైన ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్లో కావచ్చు,
అదే కొత్త బిల్డింగుల నిర్వహణలో కావచ్చు, రోడ్ల నిర్వహణలో కావచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పేషెంట్లకు సరైన అంటే మెడికల్కి సంబంధించినటువంటి ఏవి కూడా సౌకర్యంగా లేవు. దానివల్ల చాలామంది పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మేము కేవలం కోరుకుంటున్నాం డాక్టర్ల భద్రత ప్రభుత్వ బాధ్యతను వీళ్ళు ఎప్పుడైతే ఈ స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారో, సో నిజంగా అటువంటి అంటే ఈ డాక్టర్లకు ఎవరు కూడా సరైన భద్రత కల్పించట్లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ గాంధీలో ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉండిపోతాయి. అదేవిధంగా ఉస్మానియాలో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న ఆ ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం దిగి రాకపోతే రాతపూర్వకంగా మాకు ఎటువంటి ఈ సమస్యలన్నింటి మీద ఒక లెటర్ వాళ్ళు రాసి ఇవ్వకపోతే మాత్రం మేమైతే ఈ సమస్యని ఈ సమ్మెని ఉధృతం చేస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.